హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకి వచ్చాను. ఎలా ఉందో వినండి. స్టోరీ పేరు బుజ్జి మేఘం బంగారు సూర్యుడు. ఆకాశంలో ఒంటరిగా ఒక బుజ్జి మేఘం ఉండేది. దాని పేరు చిన్ని. మిగతా మేఘాలన్నీ గుంపులుగా తిరుగుతుంటే చిన్ని మాత్రం ఒకటే తిరిగేది. ఎందుకంటే దానికి వర్షించడం రాదు. నేను ఎందుకు పనికిరాను అని బాధపడేది. ఒకరోజు బంగారు సూర్యుడు చిన్నిని చూశాడు. ఎందుకు దిగులుగా ఉన్నావు చిన్ని అని అడిగాడు. నాకు వర్షించడం రాదు, నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అంది చిన్ని. సూర్యుడు నవ్వి, ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది, నీది కనుక్కో అన్నాడు. అంతలో కింద భూమి మీద ఒక పాప ఎండలో ఏడుస్తూ కనిపించింది. చిన్ని వెంటనే సూర్యుడికి పాపకి మధ్యకు వెళ్ళి నీడనిచ్చింది. పాప హాయిగా నవ్వింది. చూసావా, నువ్వు వర్షించకపోయినా నీడనిచ్చి సహాయం చేయగలవు అన్నాడు సూర్యుడు. ఆ రోజు నుండి చిన్ని ఎండలో నడిచే చీమలకు, ఆడుకునే గుండెలకు, వాడిపోతున్న పువ్వులకు, పాఠశాలకు వెళ్తున్న పిల్లలకు నీడనిస్తూ తిరిగేది. అందరూ చిన్ని మేఘం మన హీరో అని పొగిడారు. చివరికి చిన్ని గట్టిగా నవ్వితే ఆ ఆనందంలో దాని కళ్ళలో నుంచి మొదటిసారి చిన్న చిన్న బంగారు రంగు వాన చినుకులు రాలాయి. ఈ కథలోని నీతి ఏమనగా, ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో స్టోరీతో కలుసుకుందాం. బాయ్ బాయ్.